ఏపీ రాజకీయాల్లో తెనాలి మహిళ గీతాంజలి మృతి వ్యవహారం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సోషల్ మీడియా వార్ను తారాస్థాయికి చేర్చింది. టీడీపీ జనసేన ట్రోలింగ్ కారణంగానే మానసిక వేదనతో గీతాంజలి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం సైతం గీతాంజలి మరణంపై స్పందించింది. ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే గీతాంజలి మరణంపై టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గీతాంజలి వీడియో వైరల్ అవ్వడానికి ముందే ఆమెకు ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలోనే గీతాంజలి రైలు కింద పడిన సమయంలో ప్రయాణికులు ఎవరో తీసిన ఓ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఘటనా స్థలంలో ప్రయాణికులు మాట్లాడుకుంటున్న వీడియోను పంచుకుంది. గీతాంజలిని ఎవరో 2 వ్యక్తులు తోసేశారని ప్రయాణికులు అందులో చర్చించుకుంటున్నారు. రైలు పట్టాల మీదకు ఆ అమ్మాయిని నెట్టేసి పారిపోయారని అందులో మాట్లాడుకుంటున్నారు. గీతాంజలిని తోసేసిన 2 ఎవరనేది తేల్చాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఎవరైతే నెట్టేశారంట అమ్మాయిని పట్టాల మీదకి. మరి నెట్టేసి పారిపోయారంట ఎవరో 2 ఇక్కడ నుంచి. మరోవైపు గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ నేత తంగిరాల సౌమ్య ఆరోపించారు. సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్లే మృతి చెందిందన్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మళ్లీ ఆత్మహత్యగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడింది ఈ నెల 7వ తేదీన అయితే సజ్జా అజయ్ వీడియో మాట్లాడింది 10వ తేదీ అని అన్నారు. గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 7వ తేదీ ప్రమాదం జరిగితే ఇన్ని రోజులు పట్టించుకొని వైసీపీ నేతలు చనిపోగానే శవరాజకీయం మొదలుపెట్టారని తంగిరాల సౌమ్య విమర్శించారు. గీతాంజలి మృతిపై రాజకీయపరమైన ఎన్నో ఆరోపణలు ఇరు పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని, ప్రమాదం జరిగిన పరిస్థితులపై పరిశోధన జరిపి ప్రమాదమా లేదా ఆత్మహత్య అనేది తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయోజనం పొందేందుకు కుట్ర చేసి ఉంటే బయట పెట్టాల్సిందేనని ప్రజలు కోరుతున్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో గీతాంజలి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని వెంటనే విడుదల చేయాలని సోషల్ మీడియా వేదికగా పలు డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, పోలీసులు సోషల్ మీడియా మీద నెపం నెట్టి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం ప్రకటించి రాతపూర్వక స్టేట్మెంట్స్ ఇప్పించడం కన్నా గీతాంజలిది హత్య, ఆత్మహత్య అనేది నిర్ధారించి ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఓ సాధారణ మహిళ రాజకీయాలకు బలైపోయిందా, లేదా సోషల్ మీడియా ట్రోల్స్కు బలైపోయిందా, లేదా ఆమె మృతి వెనుక ఇంకేదైనా వ్యక్తిగత సమస్య దాగి ఉందా అనేది తేల్చకుంటే ఈ విషయంలో అసత్యపు స్టేట్మెంట్లు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రభావం చేసేదిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని భావించవచ్చు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఒక సాధారణ మహిళ హత్య పట్ల ఇన్ని ట్రోల్స్, లేకపోతే రాజకీయ పార్టీలు నిజంగా లబ్ధి కోసమే కుట్ర చేస్తున్నాయని అనుకోవచ్చు. పోలీసులు ఏమంటున్నారు అసలు? రాధిక, గీతాంజలి ఆత్మహత్య లేకపోతే హత్య, దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది చేపట్టాలనే విధంగా సామాన్య ప్రజలు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉంది. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, అది ఆత్మహత్య జరిగిందా లేకపోతే ఆమె మీద ఏదన్నా ఎవరన్నా దాడి చేసి ఆమెను చంపారా, లేకపోతే ట్రైన్లో నుంచి తోసేయడం జరిగిందా, అసలు ఆమె ఎందుకు ఒంటరిగా వెళ్ళడం జరిగింది, చనిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇవన్నీ పక్కదారి పట్టేసి ఓన్లీ
ఒక పార్టీ మీద మరో పార్టీ, మా పార్టీ మీద మరో పార్టీలో ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలుపుతున్నారు. వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటన జరిగింది. అదంతా బానే ఉన్నప్పటికీ చనిపోయినటువంటి మహిళ ఏ కారణం మీద చనిపోయింది? ఆమెకు నిజంగానే సోషల్ మీడియాలో ఎదురైనటువంటి అసంతృప్తికి ఆమె లోనవ్వటం జరిగిందా? లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి సమస్యలేమన్నా ఉన్నాయా? లేకపోతే ఆమెను ఎవరన్నా వేధించడం జరిగిందా నిజంగానే అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం ఎవరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. గతంలో చూస్తే ఎవరన్నా మహిళ ఆత్మహత్య చేసుకుంటే దానికి సంబంధించి ముందుగా ఆమె ఎవరితో మాట్లాడటం జరిగింది? లేకపోతే దానికి సంబంధించినటువంటి చనిపోయే ముందు ఆమె ఒంటరిగా ఎందుకు వెళ్ళటం జరిగింది? ఇలాంటి దర్యాప్తులు జరిగేటటువంటి పరిస్థితులు అయితే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కానీ గీతాంజలి చనిపోయిన తర్వాత ఒక గంట నుంచే ఒక టాక్ ఐటీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల వేధింపుల వల్ల ఆమె చనిపోయిందనే విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం మాత్రం ఆర్థిక సహాయం అందించే పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకుంటామనే విధంగా చెప్తున్నప్పటికీ మరి మరణానికి సంబంధించినటువంటి కారణాలను వెలుగులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేయాలనే విధంగా మాత్రం అధికార పక్షం నుంచి ఎక్కడా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే టీడీపీ శ్రేణులు మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి, టీడీపీని నిర్ణయించడం సరికాదనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. దీనికి పార్టీల పరంగా పక్కన పెట్టినా సామాన్య ప్రజలు కూడా ఈ అంశంలో అంటే పొలిటికల్ వే అనేది పూర్తిగా పక్కన పెట్టండి. కంపల్సరిగా ఈ ఆత్మహత్యకు గల కారణాలు, నిజంగానే ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, ఎవరన్నా ప్రేరేపించడం జరిగిందా, లేకపోతే వేరే వేధింపులకు ఏమైనా గురవడం జరిగిందా, అంటే ఒక మహిళ అనేది సమాజంలో అనేక కారణాలు ఉంటాయి చనిపోవడానికి. వాటన్నిటికి సంబంధించిన వాటిపైన దృష్టి పెట్టాలనే విధంగా అయితే సామాన్య ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే టీడీపీ వేధింపుల వల్లే చనిపోతే కనుక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పొలిటికల్ వే అనేది కొద్ది రోజులు పక్కన పెట్టి క్లియర్గా పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేపట్టాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది సోషల్ మీడియాలో. ఆమెకు సంబంధించి డెడ్ బాడీని ఒక ట్రైన్లో పెట్టడం, ఇద్దరు వ్యక్తులు సంభాషించుకోవటం, ఎవరో నెట్టేశారు ట్రైన్లో నుంచి అనే విధంగా కూడా ఆ వీడియోలో కూడా మాటలు వినిపించినటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఇదంతా కూడా జరిగిందా, ఆమె ఒంటరిగా వెళ్ళడానికి కారణాలు ఏంది, ఎవ్రీడే ఆమె యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అనే దానిపైన కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనే విధంగా కోరుతున్నారు. పోలీసులు మాత్రం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. మరి వాళ్ళు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, ఇది పూర్తి స్థాయిలో సజావుగా సాగేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే పొలిటికల్ వేలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యి ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ముందుకు వెళ్లకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్లు ఏమైనా ఉంటాయా అనేది కూడా కొంతమంది అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం ఇది ఒక దర్యాప్తు సంస్థకి ఇచ్చి దీనిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టాలనే విధంగా కూడా పెద్ద ఎత్తున అయితే డిమాండ్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.